Garuda Express, an international courier service. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ పర్యటన ద్వారా పాకిస్తాన్ సైన్యానికి తగిన రీతిలో చెక్ పెట్టేందుకు మోడీ వ్యూహం పన్నినట్లు తెలుస్తుంది. దీనిపై పాకిస్తాన్ పత్రికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మోడీ దౌత్యపరంగా దూకుడు కనపరుస్తున్నారంటూ పాక్ మీడియా విస్తృత కథనాలను ప్రసారం చేస్తుంది. అంతేకాదు, భారత్ దూకుడుకు కళ్లెం వేయకపోతే పాకిస్తాన్ కు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తుంది. దాదాపు అక్కడ టీవీ ఛానళ్లన్నీ మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై ఫోకస్ పెట్టగా, ప్రత్యేకించి ఇంగ్లీష్, ఉర్దూ దినపత్రికలు సైతం మంగళవారం సంపాదకీయాల్లో ఈ అంశాన్నే ప్రస్తావించాయి. ప్రముఖ దినపత్రిక డాన్ ఇజ్రాయెల్ ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ అంటూ హెడ్లైన్ తో వార్త ప్రచురించగా, ఎక్స్ ట్రిబ్యూన్ సైతం ఇజ్రాయెల్ లోని భారతీయులకు మోదీ పర్యటన ప్రత్యేకమైంది అని పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ఇజ్రాయెల్ లో పర్యటించే తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ కావడం గమనాస్కారం. దీంతో ఆయనకు ఘనమైన స్వాగతం లభించింది. మోడీని ఆహ్వానించేందుకు ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్వయంగా ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఇజ్రాయెల్ కు వచ్చే అతిథుల్లో పోప్, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ప్రధాని స్వయంగా స్వాగతం పలుకుతారు. ఇప్పుడు అలాంటి గౌరవం మోడీకి దక్కింది. మోదీకి స్వయంగా నెతన్యాహు స్వాగతం పలికారు. ఆ తర్వాత కింగ్ డేవిడ్ హోటల్లో మోడీ బస చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇదే హోటల్లో గతంలో డొనాల్డ్ ట్రంప్ విడిది చేశారు. మోడీ పాల్గొనే అన్ని కార్యక్రమాలను పాల్గొనాలని నెతన్యాహు నిర్ణయించారు. అడుగడుగునా ఆయన వెంట ఉండి వీలైనంత ఎక్కువ స్నేహబంధాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.